హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 16th and 17th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఈ సెషన్లో డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో సో వాటిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లైక్ క్విజ్ లాగా కండక్ట్ చేస్తుంటాను. సో జస్ట్ మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్ వాటి క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఏవైతే కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయో సో వాటిని జస్ట్ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. ఇస్ ఇట్ క్లియర్? బికాస్ మనకి క్లాస్లో ఏంటంటే మీరు క్వశ్చన్ని ఏ విధంగా అనలైజ్ అవ్వాలి, అప్రోచింగ్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. బికాస్ ఎందుకోసం ఆన్సర్స్ రివీల్ చేయట్లేదు అంటే ఆల్రెడీ మీకు కాన్సెప్ట్స్ అనేవి ఈ రోజు లేదా ప్రీవియస్ డే డిస్కస్ చేసిన వాటిపైన క్వశ్చన్స్ అడుగుతుంటాను మ్యాక్సిమం. సో జస్ట్ ఒక క్విజ్ లాగా మీరు కన్సిడర్ చేసుకొని ఒక వర్డ్ఫుల్ మేనర్లో యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈవెన్ మీకు కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఒకసారి మీరు డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి అందులో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇట్స్ క్లియర్స్ దాట్ యూ కెన్ గెట్ యాక్సెస్ ఆఫ్ కరెంట్ అఫైర్ ఫ్రీ పీడిఎఫ్స్. అండ్ దెన్ మనం ఈరోజు కాన్సెప్ట్ యాక్చువల్గా నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంద్రయాని మెడిసిటీ అనమాట. రీసెంట్గా ఇంద్రయాని మెడిసిటీ అనేది యాక్చువల్గా మనకి సెటప్ అవుతుంది. ఎక్కడ అంటే ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఏ సిటీలో? అది మనకి పూణేలో. ఎక్కడ అది? పూణేలో. ఇండియాలోనే ఫస్ట్ మెడికల్ సిటీగా ఇంద్రయాని మెడ్సిటీ అనే దాన్ని పూణేలో సెటప్ చేయబోతున్నారు. అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, రైట్? సో వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్, అంటే ఎంత ఏరియాలో దీన్ని యాక్చువల్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, ఇందులో ఎన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉండబోతున్నాయి, ఎవ్రీథింగ్ నౌ లెట్ us డిస్కస్. యాక్చువల్గా ఈ ఇంద్రయాని మెడ్సిటీ అనేది ఏంటి అంటే డిఫరెంట్ లైక్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని అండర్ వన్ రూఫ్లో ప్రొవైడ్ చేయడానికి, అంటే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ని అండర్ వన్ ప్లేస్లో ప్రొవైడ్ చేయడానికే ఈ యొక్క ఇంద్రయాని మెడ్సిటీ అనేది చూస్ చేస్తున్నారు. ఇస్ ఈ క్లియర్? అండ్ ఇది ఎక్కడ అంటే మనకి పూణేలో విత్ ల్యాండ్ ఎకర్స్ యూ కెన్ కన్సిడర్ హియర్ 300 acres ఆఫ్ ల్యాండ్లో ఈ యొక్క ఇంద్రయాని మెడ్సిటీని సెటప్ చేయబోతున్నారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత మరి? అవుట్లే అడుగుతుంటారు కదా క్వశ్చన్స్ మనకి న్యూమరికల్ ఏరియాస్లో. ఇంద్రయాని ప్రాజెక్ట్ ఏదైతుందో ఇంద్రయాని మెడ్సిటీకి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 10,000 crore రూపీస్ అనమాట. ఎంత అది? 10,000 crore రూపీస్ అనేది ఇంద్రయాని మెడ్సిటీని సెటప్ చేయడానికి ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ దెన్ ఆబ్జెక్టివ్ చెప్పాను కదా, ఆల్ కైండ్స్ ఆఫ్ స్పెషలైజ్ ట్రీట్మెంట్ అండర్ వన్ రూఫ్, అంటే ఒకే ప్లేస్లో నియర్లీ 25 సపరేట్ హాస్పిటల్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది 24ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే ఈ 24 యాక్చువల్గా అంటే ఈచ్ హౌసింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక డిపార్ట్మెంట్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి? 24కి ఒక్కొక్క హౌస్ని ఒక డిపార్ట్మెంట్ లాగా, అంటే టోటల్ 24 డిపార్ట్మెంట్స్ అనేవి ఈ మెడ్ సిటీలో ఉండబోతున్నాయి. ఒకే ప్లేస్లో ఇవన్నీ అవైలబిలిటీస్ అనేది ఉంటున్నాయి. ఇస్ ఈ క్లియర్? ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా డిఫరెంట్ ట్రీట్మెంట్ సర్వీసెస్ సెక్టార్స్ని ఒకే ప్లేస్లో నిర్వహించడం. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ హాస్పిటలైజేషన్ అనేది హాస్పిటల్స్ అనేవి సెంటర్స్ ఫర్ మెడికల్ రీసెర్చ్, pharmaceutical manufacturing, wellness and physiotherapy, and this will be the first of its kind city and which is to have all the treatments at one place. అర్థమైంది కదా? ఇదే మనకి ఇంద్రయాని మెడ్ సిటీ అనేది పూణే సిటీలో దీన్ని సెటప్ చేయబోతున్నారు విచ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే తమిళనాడు పెట్రో ప్రోడక్ట్స్ అనేది విచ్ బికేమ్ వరల్డ్స్ ఫస్ట్ ల్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దేనికి మరి వరల్డ్స్ ఫస్ట్ ల్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నాము? ఈ సర్టిఫికేషన్ ఏదైతే తీసుకునేది ఉందో ఆ సర్టిఫికేట్ అక్వైర్ చేయడంలో. ఏంటో సర్టిఫికేషన్ అంటే BIS సర్టిఫికేషన్, ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించి ఒక సర్టిఫికేషన్ అనమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ని
ఫస్ట్ టైం తీసుకున్న కంపెనీ వచ్చేసి ఈ పెట్రో ప్రోడక్ట్కి సంబంధించి మనకేంటది తమిళనాడుకు సంబంధించిన టీపీఎల్, తమిళనాడు పెట్రో ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనమాట. అది కూడా ఫస్ట్ ల్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు. మరి ఈ ల్యాబ్ అంటే ఏంటి? ఎల్ఏబి రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే లీనియర్ ఆల్కైలీ బెంజిన్ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఈ లీనియర్ ఆల్కైలీ బెంజిన్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తుంటారు అంటే విచ్ ఈస్ యూజ్ టు మేక్ బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్ అవనివ్వండి. అండ్ ఎందుకోసం బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్ అన్నారు అంటే విచ్ ఈస్ మేకింగ్ మోర్ సస్టైనబుల్ ఆప్షన్ దాన్ ద కన్వెన్షనల్ డిటర్జెంట్ ఫార్ములేషన్. అర్థమైంది కదా? అందుకోసమే ఈవెన్ ల్యాబ్కి ఏంటంటే ఫస్ట్ టైం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్కి ఈవెన్ ఈ బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా అక్వైర్ చేసుకోవడం జరిగింది. అదే మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఈవెన్ మనకి యాక్చువల్గా ఈ తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ గురించి వెళ్ళినట్లయితే ఇది ఒక సూపర్ పవర్ బ్రాండ్ ఆర్ ఎల్స్ సూపర్ ల్యాబ్ బ్రాండ్ అని కూడా చెప్పుకోవచ్చు, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ ల్యాబొరేటరీ బ్రాండ్స్ ఇన్ ద కంట్రీ. అర్థమైంది కదా? సో ఇదే మనకి తమిళనాడుకు సంబంధించిన పెట్రో ప్రోడక్ట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి బిఐఎస్ స్టాండర్డ్స్ని కూడా అంటే సర్టిఫికేషన్ తీసుకున్న మొట్టమొదటి కంపెనీ. క్లియర్? అది కూడా ల్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్లో లీనియర్ ఆల్కైలీ బెంజిన్ని. అండ్ దెన్ అపాయింట్మెంట్స్కి వెళ్ళినట్లయితే ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అన్నాం కాబట్టి ఫస్ట్ అసలు ఎందుకు కరెంట్ అఫైర్లో ఉందంటే న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీనికి అపాయింట్ అవ్వడం జరిగింది. అది ఎవరు ఆ పర్సన్ అనేది తెలుసుకుంటే రంజిత్ రాత్ గారు రీసెంట్గా మనకి ఈ యొక్క ఆయిల్ ఇండియా లిమిటెడ్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరది? రంజిత్ రాత్ గారు. అండ్ దెన్ మనకి యాక్చువల్గా ఆయిల్ ఇండియా గురించి తెలుసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1959 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ నోయిడా. దెన్ ఒకసారి మీరు గ్లాన్స్ వేయండి, ఇక్కడ ఏంటిది యాక్చువల్గా లోగో ఆఫ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అనమాట. దెన్ ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఆయిల్ ఇండియా కంపెనీ అనేది ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన విచ్ ఓన్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. ఏంటది? సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంకా న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అనేది మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్కి న్యూ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మరి ఇది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. అర్థమైంది కదా? ఏ మినిస్ట్రీ అది మనకి? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. అండ్ దెన్ నెక్స్ట్ అంటే మనకి ప్రజెంట్ ఎవరి గురించి అయితే వెళ్తున్నామో దట్ మీన్స్ మనం డిస్కస్ చేస్తే ఎవరి గురించి యాక్చువల్గా ఇక్కడ వీఆర్ గోయింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద పర్సన్ కాల్ రంజిత్ రాత్ గారు కదా. సో రంజిత్ రాత్ గారు ముందు యాక్చువల్గా ఎవరు ప్రజెంట్గా ఈ పొజిషన్లో ఉన్నారు అంటే సుశీల్ చంద్ర మిశ్రా గారు ఈ ప్లేస్లో యాక్చువల్గా ఉన్నారు. కానీ జూన్ మంత్లో 2022 తను సూపర్ యాన్యుయేట్ అవ్వబోతున్నారు. తన పొజిషన్ని ఇప్పుడు అంటే ఈ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ని రీప్లేస్ చేయబోతుంది ఎవరు మనకి? దట్ ఈస్ రంజిత్ రాత్ గారు. అండ్ మనకి రంజిత్ రాత్ గారు ప్రీవియస్గా వర్క్ చేసిన ఏరియాస్ ఏంటి అంటే తను మేనేజింగ్ డైరెక్టర్గా ఏ ఒక కంపెనీ అంటే MECLకి దట్ ఈస్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కి తను చైర్మన్ అండ్ ఎండీగా వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ తను ఏంటంటే ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్కి కూడా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అవ్వబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? సుశీల్ చంద్ర మిశ్రా గారు తను యాక్చువల్గా ఆ పోస్ట్ నుంచి జూన్ మంత్లో సూపర్ అయిన తర్వాత రంజిత్ రాత్ గారు ఆ పొజిషన్ని తీసుకోబోతున్నారు. అర్థమైంది కదా? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే NFRA ఏంటంటే నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అనేది రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. ఎందుకోసం అంటే నేషనల్ ఫినాన్షియల్ రెగ్యులేటరీ అథారిటీ అనేది రీసెంట్గా దీనికి చైర్మన్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఆ పర్సన్ ఎవరు అంటే ఫార్మర్ రెవెన్యూ సెక్రటరీ అనమాట. తను అజయ్ భూషణ్ పాండే గారు. మీరు ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు. అజయ్ భూషణ్ పాండే గారు ప్రీవియస్గా ఫార్మర్ రెవెన్యూ సెక్రటరీ ఉండింది. అండ్ ఆల్సో తను 1984 బ్యాచ్కి సంబంధించిన IAS ఆఫీసర్ కూడా, రిటైర్డ్ IAS ఆఫీసర్. అండ్ ఆల్సో రిటైర్డ్ యాజ్ రెవెన్యూ సెక్రటరీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్. అండ్ దెన్ మనకి ఏంటంటే యాక్చువల్గా పర్సన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి తను NESకి అపాయింట్ అవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఎవరు అప్రూవల్ చేశారు అంటే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ACC అనేది తన యొక్క అపాయింట్మెంట్ని అప్రూవ్ చేయడం జరిగింది. అది కూడా ఎన్ని ఇయర్స్కి అంటే ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. తన డేట్ ఆఫ్ అజంప్షన్ నుంచి 3 years లేదు అనుకుంటే అంటే తను ఎప్పుడు మళ్ళీ లైక్ ఆ పోస్ట్ నుంచి కిందకి రాబోతున్నారు లైక్ వెన్ హీల్ గోయింగ్ టు రిటైర్ అని అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 65 years లేదంటే 3 years ఆఫ్ పీరియడ్ డేట్ ఆఫ్ అజంప్షన్ నుండి కన్సిడర్ చేసుకుంటే 3 years తర్వాత. అర్థమైంది కదా? సో ఇది యాక్చువల్గా NFRAకి సంబంధించిన చైర్పర్సన్ వచ్చేసి అజయ్ భూషణ్ పాండే గారు. అసలు ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ పర్సన్ గురించి డిస్కస్ చేసాం లైక్ ఫైన్.
కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఎన్ఎఫ్ఆర్ఏ గురించి. ఇది న్యూ కాన్సెప్ట్ కాబట్టి ఒకసారి నేను మీకు రివైజ్ చేస్తాను. ఏంటంటే ఎన్ఎఫ్ఆర్ఏ అనేది యాక్చువల్గా ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీ అనమాట. దేనికి సంబంధించి? ఫర్ ద ఆడిటింగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి. అండ్ ఆల్సో మరి ఇక్కడ ఎన్ఎఫ్ఆర్ఏకి ఎలాంటి పవర్స్ ఉంటాయి అంటే ఈవెన్ ఇట్ కెన్ రివ్యూ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ ఆల్సో seek the explanations and the probe irregularities with respect to the accounting and auditing issues గురించి. అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే ఎలా సెటప్ చేశారు ఎన్ఎఫ్ఆర్ఏ అంటే యాక్ట్ కన్సిడర్ చేసుకుంటే కంపెనీస్ యాక్ట్ 2013 యాక్ట్ ప్రకారము ఈ యొక్క ఎన్ఎఫ్ఆర్ని సెటప్ చేయడం జరిగింది. కానీ ఇది అప్రూవ్ చేసింది క్యాబినెట్ ఎప్పుడు అంటే మనకి 2018లో. ఏ ఇయర్లో? అది 2018లో ఎన్ఎఫ్ఆర్ఏ యొక్క అంటే ఈ యొక్క ఎన్ఎఫ్ఆర్ సెటప్ చేయాలి అన్న ఉద్దేశంతో క్యాబినెట్ అప్రూవ్ చేసింది మాత్రం మనకి 2018లో. యాక్ట్ ఏంటది? కంపెనీస్ యాక్ట్ 2013. అర్థమైంది కదా? సో ఇది మనకి ఈరోజు అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫేర్. అండ్ దెన్ నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి సంబంధించి. సో టైటిల్ ఏంటి ఇక్కడ? సర్వింగ్ టు ఎంపవర్ అనేది ట్యాగ్ లైన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ అనమాట. అండ్ దెన్ ఈరోజు కరెంట్ అఫైర్లో ఎందుకుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ రీసెంట్గా ఒక నేషనల్ అవార్డ్ని అందుకుంది. ఏ కేటగిరీలో అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజెస్కి సంబంధించి. దీంతో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉండడం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఫినాన్షియల్ ఇయర్ కన్సిడర్ చేసి 2020-21ని కన్సిడర్ చేసి ఈ నేషనల్ అవార్డ్ని హానర్ చేశారు. మరి ఇక్కడ మనకి యాక్చువల్ చూస్తున్నట్లయితే ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గిరిరాజ్ సింగ్ గారు హానర్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి. సో ఎందుకోసము? రికగ్నిషన్ ఆఫ్ ఇట్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఎందులో? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజెస్కి. అంటే లైక్ ఇన్ లైన్ విత్ కమిట్మెంట్ టు ఎక్స్టెండ్ బ్యాంక్ ఫెసిలిటీస్ అవ్వనివ్వండి, ఫినాన్షియల్ సర్వీసెస్ అవ్వనివ్వండి, ఈవెన్ ఇంటూ ద అండర్ బ్యాంక్డ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయో ఈవెన్ ఆ ఏరియాస్కి కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫినాన్స్ ఫెసిలిటీస్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే విధంగా కమిట్మెంట్ ఇచ్చిందో అందుకోసమే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి రీసెంట్గా ఈ యొక్క నేషనల్ అవార్డ్తో హానర్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్లయితే యువికా అనే ప్రోగ్రామ్ ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఈ యువికా అనే ప్రోగ్రామ్ ఏంటి? యాక్చువల్గా యువికా అనేది ఏంటంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ చూస్తున్నట్లయితే యువ విజ్ఞాన్ కార్యక్రమ్ అనమాట. సో మనకి ప్రతి వర్డ్ యొక్క ఇనీషియల్ 2 లెటర్స్ని కన్సిడర్ చేసుకొని ఫామ్ చేసిన వర్డే యువికా. ఏంటది? యువ విజ్ఞాని కార్యక్రమ్ అంటే యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అనమాట. మరి ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే మనకి ఇస్రో, దట్ ఈస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసింది. ఎవరి కోసం? ఇది పర్టికులర్గా స్కూల్ చిల్డ్రన్ కోసం ఈ యువికా ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే స్టూడెంట్స్ని దేంట్లో ఎంకరేజ్ చేయడానికి లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, రీసెర్చ్లో అండ్ వాళ్ళ కెరీర్ బిల్డింగ్లో కూడా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఎస్ఐటీ అండ్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా రియలైజ్ చేయడానికి అంటే స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ యొక్క యువికా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కువగా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి దట్ దే షుడ్ ఫోకస్ దేర్ కెరీర్ ఈవెన్ టువర్డ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టెమ్. స్టెమ్ అనేది ఏంటి మనకి? స్టెమ్ ఎస్ రిప్రజెంట్స్ సైన్స్, టీ రిప్రజెంట్స్ టెక్నాలజీ, ఈ రిప్రజెంట్స్ ఇంజనీరింగ్, ఎం రిప్రజెంట్స్ మ్యాథమెటిక్స్. సో ఈ స్టెమ్ అనే ఒక కాన్సెప్ట్తో ఎక్కువగా ఫోకస్ చేస్తూ యువికా అనే ప్రోగ్రామ్ని ఇస్రో కండక్ట్ చేయడం జరిగింది. అర్థమైంది కదా? అండ్ దెన్ ఇక్కడ మనకి ఇస్రో యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్కి వెళ్ళినట్లయితే 1969 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ బెంగళూరు, కర్ణాటక. దెన్ మూవింగ్ టు బుక్స్ అండ్ ఆథర్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే యాక్చువల్గా ఈవెన్ అవార్డ్స్లో కూడా చెప్పుకోవచ్చు. ఇది మన ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది పర్టికులర్గా బెస్ట్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్ లేదంటే ట్రాన్స్లేటర్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ యొక్క కేటగిరీకి అవార్డ్స్ అనేవి ఆథర్స్కి ప్రజెంట్ చేస్తుంటారు. ఆథర్ అండ్ యాజ్ వెల్ as ట్రాన్స్లేటర్ అనమాట. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే మనకి గీతాంజలి శ్రీ గారి యొక్క బుక్ వచ్చేసి ట్రాన్స్లేషన్ బుక్ ఏంటంటే అది టూంబ్ ఆఫ్ సాంద్ అనే ఒక టైటిల్తో తన బుక్ని రీసెంట్గా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్కి నామినేట్ చేయడం జరిగింది. 13 బుక్స్ ఏదైతే ఉందో ఈ 13 బుక్ అమాంగ్ లాంగ్ లిస్ట్లో ఈ యొక్క బుక్ అనేది రీసెంట్గా షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అన్నాం యాజ్ వెల్ as మన్ బూకర్ ప్రైజ్ అని కూడా అంటుంటారు. ఇస్ ఇట్ క్లియర్? 2004-2005 మధ్యలో ఈ యొక్క రిప్రజెంటేషన్ ఈ యొక్క అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉందేంటి మనకి ఆథర్ గీతాంజలి శ్రీస్ ట్రాన్స్లేటర్ హిందీ నావెల్ అది యాక్చువల్గా తను ట్రాన్స్లేట్ చేసింది టాంబ్ ఆఫ్ సాంద్ అనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ టైం అనమాట ఇలా హిందీ లాంగ్వేజ్ వర్క్ ఆఫ్ ఫిక్షన్ని ఇలా ట్రాన్స్లేట్ చేయడము. అండ్ విచ్ ఇస్ టు మేక్ ఇట్ ద లాంగ్ లిస్ట్ ఆఫ్ ప్రెస్టీజియస్ లిటరరీ ప్రైజ్.
మీరు ఇక్కడ గీతాంజలి శ్రీస్ గారి యొక్క ఇమేజ్ కూడా చూడొచ్చు. అండ్ తను రాసిన బుక్, ట్రాన్స్లేట్ చేసిన బుక్ వచ్చేసి టూంబ్ ఆఫ్ సాంద్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? లిటరరీ ప్రైజ్ ఏంటి ఇక్కడ మనకుంది? యాక్చువల్గా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. స్టాటిక్ పార్ట్ కన్సిడర్ చేసుకోండి. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఎవరికి ఇస్తుంటారు? పర్టికులర్గా ఈ ట్రాన్స్లేషన్కి సంబంధించి, అండ్ దాట్ టు ఇన్ ఇంగ్లీష్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది 14th మార్చ్న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, థీమ్ ఏంటి, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము క్లియర్గా. ఫస్ట్ ఏంటంటే మనకి డేట్కి వెళ్ళినట్లయితే 14th మార్చ్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. మరి యాక్చువల్గా అదర్ నేమ్ గురించి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ని ఈవెన్ పై డేగా కూడా పిలుస్తుంటారు. మనకు తెలిసిందే కాన్స్టెంట్ వాల్యూ పై వాల్యూ ఎంత? 3.14 కదా. సో ది 3.14ని రౌండ్అవుట్ చేశారు. యాక్చువల్గా అదే మనకి పై డే అని కూడా పిలుస్తుంటారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ని. అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అంటే ఎసెన్షియల్ రోల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈవెన్ ఇన్ స్టూడెంట్ లైఫ్ ఆర్ ఎల్స్ ఈవెన్ లైక్ సొసైటీలో కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అవనివ్వండి, ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎంపవరింగ్ ఉమెన్ అండ్ గర్ల్స్, అండ్ యాజ్ వెల్ as టు కాంట్రిబ్యూట్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ ఏరియాస్ అన్నింటిలో యాక్చువల్గా పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి, అంటే మేజర్గా ఫోకస్ మ్యాథమెటిక్స్ని ఫోకస్ చేస్తూ, మ్యాథమెటిక్స్ యొక్క రోల్ని ఫోకస్ చేస్తూ పీపుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ని దట్ ఈస్ ఆన్ 14th మార్చ్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ 2022 యొక్క థీమ్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ యునైట్స్ అనేది 2022 యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ థీమ్ అనమాట. అండ్ దెన్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా మనం హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే ఈ ప్రొక్లమేషన్ అనేది అంటే March 14th కన్సిడర్ చేయాలి ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ కానీ ఎప్పుడు తీసుకున్నారు అంటే అడాప్ట్ చేసింది 205th సెషన్లో, దట్ ఈస్ ఆఫ్ యునెస్కోస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, అండ్ దాట్ టు ఇన్ ద ఇయర్ 2019. కానీ 2020 March 14th ఏంటది యాక్చువల్గా వరల్డ్ అనేది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎప్పుడది 2020లో, రీసెంట్గానే 2020లో ఈ యొక్క డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్నిసార్లు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇంపార్టెంట్ డేస్లో. అంటే వెన్ దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ సెలబ్రేట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ అంటారు. అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? 2020, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేకి వెళ్ళినట్లయితే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 15th మార్చ్న గ్లోబల్గా సెలబ్రేట్ చేస్తుంటారు వరల్డ్ వైడ్గా. ఇది వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనొచ్చు, లేదా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అని కూడా మనం చెప్పుకోవచ్చు. డేట్ ఏంటి యాక్చువల్గా 15th మార్చ్. అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దిస్ పర్టికులర్ డే మార్క్స్ ద ఆపర్చునిటీ టు అర్జ్ ఆల్ ద కన్జ్యూమర్స్ అండ్ దేర్ రైట్స్, లైక్ ఈవెన్ ఎలాంటి ఏరియాస్లో అంటే లైక్ సేఫ్ గార్డెడ్ అండ్ యాజ్ వెల్ as ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద మార్కెట్ అబ్యూజెస్, సోషల్ ఇంజస్టిస్ అండ్ దట్ జియోపార్డైజ్ దోస్ కన్జ్యూమర్ రైట్స్. అంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే మనకి యాక్చువల్గా ఈ డే హైలైట్ చేసేది పవర్ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ దేర్ రైట్స్. అంటే ఒక ఫేర్, సేఫ్, సస్టైనబుల్ మార్కెట్ ప్లేస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. కన్జ్యూమర్ రైట్స్ని ఎక్కువగా ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం, అంటే ఆ ఒక కన్జ్యూమర్స్ ఇంకా కన్జ్యూమర్ రైట్స్ గురించి ఫోకస్ సెలబ్రేట్ చేసేదే ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది. ఎప్పుడది? 15th మార్చ్న. అండ్ దెన్ 2022 థీమ్ ఏంటి అంటే ఫేర్ డిజిటల్ ఫైనాన్స్ అనేది 2022 యొక్క థీమ్. ఏంటది? ఫేర్ డిజిటల్ ఫైనాన్స్ అనేది 2022 యొక్క ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. ఇస్ ఇట్ క్లియర్? విచ్ ఈజ్ ఆన్ 15th మార్చ్ ఎవ్రీ ఇయర్. అండ్ దెన్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఇదివరకు ఏదైతే డిస్కస్ చేసామో కాన్సెప్ట్స్ ప్రతిదీ ఫోకస్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ నోట్స్ తీసుకోండి, బికాస్ మీకు డైలీ ఇంతే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు క్వశ్చన్స్ ఇస్తుంటాను, క్విజ్లా కన్సిడర్ చేసుకుంటూ ఆన్సర్స్ని మెన్షన్ చేయండి. ఎవ్రీవన్ గెట్ రెడీ. సో మన ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసినట్లయితే ఏంటది యాక్చువల్గా అపాయింట్మెంట్స్కి సంబంధించి. రీసెంట్గా NFRAకి ఒక చైర్పర్సన్ అపాయింట్ అయ్యారు. ఆ పర్సన్ ఎవరు? రైట్. సో ఒకసారి మనం ఆప్షన్స్కి వెళ్ళే ముందు క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అంటే నేమ్ ద IAS ఆఫీసర్, 1984 బ్యాచ్ IAS ఆఫీసర్ కతను. అండ్ యాక్చువల్గా ఎవరు ఆ పర్సన్, అండ్ ఆల్సో ఫార్మర్ రెవెన్యూ సెక్రటరీ కూడా. అంటే ఈ విధంగా కొన్నిసార్లు మీకు క్లూస్ ఇస్తుంటారు. ఒకవేళ మీకు నేమ్ రెడ్ గుర్తురాకపోయినా కూడా అట్లీస్ట్ ఆ క్లూ బేస్ చేసుకొని కూడా, అంటే క్వశ్చన్ని మీరు ట్వైస్ అండ్ ట్రైస్ చదవాలి. అప్పుడు మీకు ఏంటంటే ఆన్సర్ లైక్ ఏంటంటే కొన్ని ఏరియాస్లో ఇక్కడ మనకి క్లూ ఇచ్చారు. ఇప్పుడు IAS ఆఫీసర్ అన్నారు, సో అట్లీస్ట్ మనం క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి మీకు గుర్తొస్తుంది ఆన్సర్ ఒకవేళ ఆప్షన్స్ చూసినప్పుడు. అందుకోసం ఎప్పుడు కానీ క్వశ్చన్ని క్లియర్గా 2 to 3 times చదివిన తర్వాతే ఆప్షన్స్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి.
అండ్ ఇప్పుడు మనం ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే అజయ్ భూషణ్ పాండే, అమితాబ్ కంత్, హస్ముఖ్ ఆదియా, సంజీవ్ సన్యాల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే బుక్స్ అండ్ ఆథర్స్ అనొచ్చు, లేదంటే మనకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి సంబంధించి రైట్ ఈ అవార్డ్ అనేది. సో ఏ ఒక్క ఆథర్కి రీసెంట్గా హిందీలోని బుక్ని ట్రాన్స్లేట్ చేశారు, అదేంటంటే టాంబ్ ఆఫ్ సాంద్ అనే ఒక బుక్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మరి ఆ ఆథర్ ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే సమంతా స్క్వెబ్లిన్, ఆర్ ఎల్స్ ఆల్గా తోకర్జర్, ఆర్ ఎకా కార్నివెన్, ఆర్ గీతాంజలి శ్రీ. దెన్ మనకి యువిక అనే ప్రోగ్రామ్ తెలిసిందే, పర్టికులర్గా స్కూల్ చిల్డ్రన్ కోసం. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫోకస్ చేయాలి అని అంటే ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం స్టెమ్కి సంబంధించి సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఏరియాస్లో వాళ్ళ కెరీర్ని, రీసెర్చెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది. కానీ ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసింది అనేది ఆల్ అబౌట్ ద క్వశ్చన్. డిఆర్డిఓ, బిహెచ్ఈఎల్, ఇస్రో ఆర్ హెచ్ఏఏఎల్. అండ్ దెన్ ఇంపార్టెంట్ డేస్లో చెప్పాను కదా, ఐదర్ మిమ్మల్ని డేట్ పైన క్వశ్చన్ లేదు అంటే థీమ్ మాత్రం మ్యాక్సిమం అడుగుతుంటారు. థియరిటికల్గా, న్యూమరికల్గా అడగాలి అనుకున్నప్పుడు డేట్ పైన క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి. ఒకవేళ ఇన్ కేస్ న్యూమరికల్గా అడగాలి అనుకున్నప్పుడు డేట్ పైన వస్తుంటాయి. అండ్ థియరిటికల్గా అనుకున్నప్పుడు థీమ్ గురించి క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం రైజ్ అవుతుంటాయి. అర్థమైంది కదా. కొన్నిసార్లు అంటే సిగ్నిఫికెన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండైరెక్ట్గా అడగాలి అంటే వాళ్ళు డేట్ ఇస్తారు, ఆ థీమ్ కూడా ఇస్తారు. కానీ ఇది యాక్చువల్గా ఏ యొక్క ఫాలోయింగ్ డేకి ఈ థీమ్ని కన్సిడర్ చేశారు అంటారు, లేదంటే ఈ డేట్ రోజున సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు. అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే ఒక థీమ్ అనేది 2020లో ఏ థీమ్ కన్సిడర్ చేశారు. మ్యాక్సిమం మీకు ఎప్పుడైతే ఏదో పాస్ట్ ప్రీవియస్ ఇయర్ థీమ్స్ అనేవి అడగరు ఎగ్జామ్లో. మీకు ఎగ్జామ్ బిఫోర్ 6 months, సపోజ్ 2022 మనకి డిసెంబర్లో ఎగ్జామ్ ఉందనుకోండి. సో మనకి ఏంటంటే 2022 ఇయర్లో థీమ్ అనేది అడుగుతుంటారు. జాన్వరి నుంచి స్టార్ట్ చేసినా కూడా మీరు ఫిబ్రవరి థీమ్స్ అడుగుతుంటారు రైట్. సో మనకి ఈ యొక్క థీమ్ అనేది ఏంటి యాక్చువల్గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్కి ఈ ఇయరే కదా. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మార్చ్లో అలా మీకు ఎగ్జామ్ ఉంటే, ఒకవేళ ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ అవ్వకముందు ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉందనుకోండి, మ్యాక్సిమం ఈ ఇయర్దే అడుగుతుంటారు. ఒకవేళ ఏప్రిల్ లేదా మేలో ఉంటే మీకు ఏంటంటే కొన్నిసార్లు ఆ పర్టికులర్ ఫాలోయింగ్ ఇయర్ది థీమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొన్ని ఇంపార్టెంట్ డేస్కి థీమ్స్ చేంజ్ అవుతాయి, కొన్నిటికి చేంజ్ అవ్వవు. సో చూసుకోండి ఒకసారి. స్టాండర్డ్గా ఏ ఫాలోయింగ్ ఇంపార్టెంట్ డేస్కి థీమ్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉన్నాయి, కానీ మ్యాక్సిమం చూసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ డేస్కి థీమ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటాయి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మ్యాథమెటిక్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్, మ్యాథమెటిక్స్ యునైట్స్, మ్యాథమెటిక్స్ ఇస్ ఎవ్రీవేర్ ఆర్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీ వన్. నెక్స్ట్, Indrayani Medcity is planned to be set up as a country's first medical city in which of the following cities? చెప్పాను కదా, లొకేషన్ బేస్డ్. స్టేట్ నేమ్సే కాకుండా మిమ్మల్ని ఐదర్ సిటీస్ నేమ్స్ కూడా అడుగుతుంటారు. మ్యాక్సిమం ఇట్లా మనం సిటీస్ నేమ్ నెగ్లెక్ట్ చేస్తుంటాం, స్టేట్ ఒకటి ఫోకస్ చేస్తుంటాం. కానీ లొకేషన్ బేస్డ్ అడగాలి అనుకున్నప్పుడు సిటీస్ గురించి కూడా అడుగుతుంటారు. సో అందుకే ఈ క్వశ్చన్ మీరు డిస్ప్లే చేశాను ఇక్కడ యాక్చువల్గా ఒక ఓవర్వ్యూ రావడానికి. అంటే ఎలాంటి ఏరియాస్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మేబీ మనకు ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ని కూడా మిస్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే లక్నో, న్యూఢిల్లీ, పూణే ఆర్ ఇందూర్. సో విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ సెషన్. మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా కూడా, ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు అసలు అప్రోచ్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత కూడా అప్రోచింగ్ వే అసలు అర్థం అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఆ క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అదే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ సంబంధించిన అయితే జస్ట్ టైటిల్ని మెన్షన్ చేయండి, కాన్సెప్ట్కి సంబంధించిన టైటిల్ని. సో ఐ విల్ బీ బ్రింగింగ్ ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until then, stay tuned, stay safe and stay home.